సార్ నాకు పాలిసిస్టిక్ కిడ్నీ ఉంది కానీ ఎలాంటి లక్షణాలు లేవు అని చాలామంది చెప్తా ఉంటారు. నేను డాక్టర్ కె క్రాంతి కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. పాలిసిస్టిక్ కిడ్నీ అనేది సైలెంట్ డిసీజ్. కిడ్నీలో ఉన్న నీటి బుడగల పరిమాణం పెరుగుతున్నా సరే చాలామందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. బీపీ పెరగటము లేదా కంట్రోల్లో ఉండకపోవటం అనేది చాలామందిలో తొలి లక్షణంగా గుర్తించాల్సి ఉంటుంది. నడుము నొప్పి రావటము, బీపీ కంట్రోల్లో లేకపోవటము, తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, కిడ్నీలో రాళ్ళు ఉండటము, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవటము, ఇవి కొద్ది మందిలో కనిపించవచ్చు. బీపీ రెగ్యులర్గా చెక్ చేయించుకోవడంతో పాటు యూరిన్లో ప్రోటీన్ లీక్ ఉందా, కిడ్నీ పనితనం ఎలా ఉంది, ఇమేజింగ్ చేయించుకోవడం ద్వారా కిడ్నీ సిస్ట్ పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతని తొలి దశలో గుర్తించవచ్చు. నీటిని అధిక మోతాదులో తీసుకోవటం, బీపీని కంట్రోల్లో ఉంచటము, సాల్ట్ తక్కువ తీసుకోవటము, రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి ఎక్కువ తీవ్రంగా ఉండకుండా జాగ్రత్త వహించవచ్చు. థ్యాంక్ యూ.